ఓసిని దుంపతెగా చూడముచ్చటగా ఉన్నావు కదే, పోయి పోయి వాణ్ణెలా పెళ్లి చేసుకున్నావు? ఇంతకీ అందరూ కనిపిస్తున్నారు, వాడాడా ఎడతాగి దొర్లుతున్నాడో? నమస్తే అత్త. ఏంట్రోయ్, గాలోడు ఇంట్లోనే ఉన్నాడా? నమస్తే అత్త. నమస్తే తీసి పక్కన పెట్టలే గాని, చిలక ముక్కుకి జాంపండని నీలాంటి గాలోడికి మంచి పెళ్ళామే దొరికిందిరో. ఇంకా దేశాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నావా, లేకపోతే ఇంటి పట్టునే ఉంటున్నావా? చాలా పక్క. వాడు బానే ఉండాడు, 10 మందిలో వాడి పరువు తీయకుండా వచ్చిన పనేమో చూడు. ఏం బాగుంటాడే నాకు తెలియని బాగు, ఎప్పుడు ఇంటి పరువుని తీసి వీధిలో తగలేయటమేగా వాడి పని. ఎందుకు కన్నానా అని వీడు బాధపడటంతోనే జీవితం అంతా సరిపోతుంది. వాడి గురించి ఇప్పుడు మాకు ఏ బాధ లేదు. అసలు మధ్యలో నీకొచ్చిన బాధేమి? ఏదో ఫంక్షన్కి వచ్చినామా, చూసినామా, పోయినామా అన్నట్టుండాలా. అడుగు పెట్టిన కాడ్నుంచి వాడి గురించే మాట్లాడుతుండావో. అన్నపూర్ణ, చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, నేను వాళ్ళ గురించి మాట్లాడకుండా వీడి గురించే మాట్లాడుతున్నాను అంటే అర్థమేంటి? అయినా అన్నపూర్ణ, నువ్వు మారవు, వాణ్ణి మారనివ్వవు. అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నావుగా. అసలు వాడు చెడిపోవడానికి సగం కారణం నువ్వే. ఆ విషయం నీకు తెలుసో లేదో? ఎరా కృష్ణరాజు. సరే వదిలేక వెళ్దాం పద. ఎరా, నీకు అత్తేనా, నీ పెళ్ళం కూడా సపోర్టా? సపోర్టే అయ్యుంటుందిలే, లేకపోతే ఈ పాటికి నోరు తెరచుండదు.